మహేష్ బాబుకి సంబంధించినటువంటి ఒక పోస్టర్ రిలీజ్ అయింది. నిజంగా రే మీరు మనుషులా, నిజంగా పశువులా, లేకుండా మీకు బుర్ర ఉంటుందా ఉండదురా? ఎంత ఎదవలరా నాయన మీరు. అభిమానం లిమిట్ వరకే ఉంటుంది, అంతేగాని వాడు బీర్ సీసా పట్టుకొని మందు సీసా పట్టుకొని ఆ తలకాయ కొట్టుకొని ఆ బ్లడ్ని ఆ పోస్టర్కి రాస్తుండ్రు. అరే మీ తల్లిదండ్రుల ఫోటోలకు ఎప్పుడైనా ఆ విధంగా పూజ చేసి దండేసినవా? అంతే అప్పుడు అభిమానం చూపించినవా? సిగ్గుండాలే, కనీసం శరం ఉండాలి. అభిమానం ఒక లిమిటేషన్స్ వరకే పెట్టుకోవాలి. ఆ తలలు కొట్టుకొని ఇంకేదో చేసుకొని ఆ బ్లడ్ తీసి రాయడం ఏంటరా? కామన్ సెన్స్ ఉందారా? ఎప్పుడైనా మీ తల్లిదండ్రులకు ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చినవా? ముక్కు మొహం తెలియని హీరోలని దేవుడు అని చెప్పేసి బ్లడ్ తీసి రాస్తున్నావే. అసలు అసలు మీరు ఏ స్పృహలో ఉన్నారో కూడా అర్థం కావట్లేదు. అసలు కొంచెం కాన్షియన్స్లో ఉన్నారా? కనీసం కాన్షియన్స్లో అది కోల్పోయినట్టున్నారు. అసలు ఇక హీరో కనపడితే చాలు చేతులు కోసుకోవడం, కాళ్ళు కోసుకోవడం, ఇక తలకాయలు కొట్టుకోవడం. ఏంద్రా నాయన మీరు? పోయి సావండి, అయినా దూకి సారా అనరా? మీ వల్ల దేశానికైనా యూజా? ఏదన్నా అది చేసి అయినా సాధిస్తున్నారా? దానివల్ల దేశానికైనా ఒరుగుతుందా, లేకుంటే సమాజానికైనా ఒరుగుతుందా? మీ ఇంట్లోకి ఏమన్నా లాభమా? సరే అది పోనీ, మీకేమన్నా లాభమా? అసలు ఒక్కరోజు చూస్తారేమో, రెండో రోజు ఎవడన్నా పట్టించుకుంటారా మిమ్మల్ని? కామన్ సెన్స్ ఉండాలి. ఆ ఇంపార్టెన్స్ అంతా మీ కుటుంబానికి ఇవ్వండి. మీ కుటుంబం నిలబడుతుంది. తలకాయలు కొట్టుకొని సీసాలు కొట్టుకొని ఆ బ్లడ్ తీసి ఆ పక్కన చూడండి, ఒక విజువల్ ప్లే చేస్తున్నాను. వాడు చేసే పని చూడండి ఒకసారి విజువల్లో. వాడు ఏం చేస్తున్నాడో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడైనా మారండ్రా నాయన. సమాజానికైనా చేయండి, మీ కుటుంబం కోసమైనా చేయండి. ఇటువంటి వాళ్ళని దయచేసి అస్సలు ఎంకరేజ్ చేయకండి.